నమస్తే స్టిల్ విజయ్ గారు. నమస్తే అన్న. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ తెలుగు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మరోసారి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. సేమ్ నాకు కూడా ఆనందంగా కూడా ఉంది సేమ్ టైం. కానీ ఈసారి మీరు 2 కొత్త పాటలతో ఊపు వేస్తూ వచ్చినారు. ఆ ఊపుతో మనం స్టార్ట్ చేద్దాం. ఒకటి పాపమని పైసలు ఇస్తే సాంగ్ ఒకటి ఇప్పుడు మంచిగా ఏదైతే ట్రైలర్ ఉందో బాగా ఊపుతుంది. రెండోది ఊపు ఊపు పాట, దేవుని పాట, అయ్యప్ప సాంగ్ డివోషనల్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ 2 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ దేవుని పాటతో స్టార్ట్ చేద్దాం అన్న. ఒకసారి మీకు గొంతుతో. ఇది నేను బాడలేదు, రాసింది నేను కానీ పాడింది వేరే ఆయన. పర్లేదు, పాట మీరు రాసిరే కదా. అవునవును. ఊగు 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 ఉయ్యాలా నా సామి ఉయ్యాలా, వీరాది వీరుడవై ఊగు ఉయ్యాలా నా సామి ఉయ్యాలా, వీరామణి కంఠుడవై ఊగు ఉయ్యాలా నా సామి ఉయ్యాలా, ఊగు ఊగు ఉయ్యాలా ఊగవయ్య ఉయ్యాలా, ఊగు ఊగు ఉయ్యాలా ఊగవయ్య ఉయ్యాలా, ఊగు 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 ఉయ్యాలా నా సామి ఉయ్యాలా, ఊగు 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 ఉయ్యాలా మణి కంఠ ఉయ్యాలా. సూపర్ సూపర్, బాగా సక్సెస్ అయింది కదా అన్ని లాంగ్వేజ్. మస్తు అందరూ అసలు శబరిమలలో కూడా మన సాంగ్ చాలామంది పెట్టుకొని వింటుంటే మనకు సాంగులకు ఫోన్ చేసారు. నాకు ఆంధ్ర నుంచి ఎక్కువ ఫోన్లు వచ్చినాయి. రాజమండ్రి, తిరుపతి, వెస్ట్ గోదావరి. ఈ స్లాంగ్ ఇంతవరకు మన తెలంగాణ ఫోక్స్ నుంచి అందరికి నచ్చింది. వాళ్ళు అడిగింది ఏంటంటే లిరిక్స్ పంపించండి స్వామి అని ఫోన్ చేసేది. ఎగ్జాక్ట్లీ 6:37కి పొద్దునట్టే సన్నిధానం పెట్టుకుంటారు కదా, అక్కడ పంపించండి అంటే నేను లిరిక్ షీట్ ఒకటి తయారు చేసి వాళ్ళకి పంపించేసిన. సేమ్ మెలోడీ సాంగ్ కూడా అట్లనే. సరే, ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇంత భక్తి మీకు? అది మరి దుర్గమ్మ అటు మలిసింది. నిన్నమోనేమో చిచ్చా వచ్చా అన్నావు, సడన్ గా మళ్ళీ ఊగు ఇంత లేదు చిచ్చాకు ఉచ్చకంటే ముందే దుర్గమ్మ వచ్చింది. సరే, అక్కడ నుంచి ఇక్కడే ఎందుకు ఈ 2 మిక్సింగ్ ఎందుకు చేస్తున్నారు? అయితే మనం ఎవరైనా రెగ్యులర్ గా చూస్తే ఏంటంటే పోతే డివిజన్ గా వెళ్ళిపోతారు. అవునవును. వాళ్ళు ఈ టచ్ చేయరు, ఈ లవ్లు, ఈ మందులు, ఈ బార్లు గీలు టచ్ చేయరు. మీరు 2 ఎందుకు టచ్ చేస్తున్నారు? రక్తి భక్తి అని ఒకటి ఉంటుంది, 2 ఉండాలి. ఇప్పుడు 2 ఇట్లా లేదు, బాగా 2 ఉండాలి. మీకేది ఇష్టం? నాకు 2 ఇష్టమే. దేంట్లో ఎక్కువ ఊపు వస్తుంది? ఎక్కువ రక్తిలో ఎక్కువ ఇష్టం ఉంటుంది. రక్తిలో ఊపు వస్తుంది, ఎవరికైనా అదే ఉంటుంది. కానీ భక్తిలో కూడా ఊపు తెప్పియాలన్నట్టు మనం ఊపు పోయాలి సాంగ్ చేసినాం. ఊపేసింది మీరు అన్నట్టు. మీ ప్రయత్నం ఫలించింది. నిజం ఎక్స్పెక్ట్ చేయాలి అంతా. యాక్చువల్గా మీకు వ్యూస్ కూడా చూసుకుంటే కూడా ఈ రక్తి పాట కన్నా భక్తి పాటకి ఎక్కువ వ్యూస్ వస్తుంది, ఎక్కువ ఉన్నాయి. సంతోషం, అది మనకు శుభపరిణామం అనమాట. అంటే ఇవి కోరుకుంటున్నాం, అసలు ప్రేక్షకులు మనం కోరుకోవడం కూడా ఇలాంటివి కోరుకోవాలి. అసలు అది చేయడానికి కంటెంట్ ఏంటంటే ఫస్ట్ దుర్గమ్మ సాంగ్. దీనికి అసలు విత్తనం పడింది దుర్గమ్మ సాంగ్ తోటి. దుర్గమ్మ సాంగ్ అది 5 మిలియన్ ఏమో పోయింది. ఈసారి 9 daysలో 2 million పోయింది ఈసారి. అది కూడా విజయవాడ కనకదుర్గ గుళ్ళో, అది కూడా ఆంధ్రాలో ఎక్కువ కాల్స్ అక్కడి నుంచి మనకు విజయవాడ నుంచి కాల్స్. అంటే మీరు తెలంగాణ బారస్ దాటేస్తారు ఈ ముసుగుని. అంటే మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే తెలంగాణ తొలగిచ్చేసి భక్తి పాటలతో బారస్ దాటారు. నిజం ఇది సంతోషం. అయితే దుర్గమ్మ సాంగ్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి దుర్గమ్మ చేసిన ఇమీడియట్గా మళ్ళీ అదే ట్యూన్లో అయ్యప్ప చేసిన. ఇక్కడ ఏమైందంటే ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ 2 మిక్స్ అయినాయి కంటెంట్. దానివల్ల ఏమైందంటే ఫోక్ సాంగ్స్కి గ్రోత్ తగ్గిపోతే డివోషనల్ సాంగ్ కిందకి కన్వర్ట్ వెళ్తుంది ఛానల్. యాక్చువల్గా ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే మీ ఒక్కరిదే కాదు, ప్రజెంట్ మార్కెట్లోనే ఫోక్ సాంగ్స్ అంత మూమెంట్ లేదు, ఆల్రెడీ ఉంది. అదే సమస్య ఉంది. బట్ ఇక్కడ ఏమైందంటే స్పెషల్గా నేను కావాలని అనుకోకుండా చేసింది అది. వాస్తవానికి ఆ ఒక్కదాంతో ఆగుదాం అనుకున్నాం కానీ అది నెక్స్ట్ అయ్యప్ప కూడా అందరు ఏమన్నారంటే ఇదే ట్యూన్లో చేసేస్తే అయిపోద్దని. అంటే అయ్యప్ప నాకంటే ముందు వాళ్ళు స్టార్ట్ చేసారు. సేమ్ ఇదే ఇక ఈ దుర్గమ్మ ట్యూన్లోనే అయ్యప్ప సాంగ్ చేసేసిన. ఒక్కసారి ఆ దుర్గమ్మ ట్యూన్ 9 రోజుల పూజలే నీకమ్మ, అమ్మల గన్నమా అమ్మవే నువ్వమ్మ, నిమ్మకాయల దండలే నీకమ్మ, నిండు కుండల బోనమే దుర్గమ్మ, మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ, దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మా పూజలందుకోవమ్మ, దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా రావమ్మ, జై 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 భవాని. ఇది ఇప్పుడు ఇంకో సాంగ్ కొత్తగా ట్రైలర్ ఏదైతే వచ్చిందో పైసలు ఇస్తే పాపమని పైసలు ఇస్తే అని, మీరు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చిరా? డబ్బులు తీసుకున్నా ఇచ్చిన 2 రకాలుగా అయింది. అందుకనే ఇచ్చినప్పుడు ఇబ్బంది పడరా, తీసుకున్నప్పుడు ఇబ్బంది పడ్డాం కాబట్టి రాసింది అది పాట. అది మామూలుగా అందరూ అప్పు అంటే అప్పిచ్చినోడు ఎక్కువ పాటలు రాస్తుంటాడు. ఇప్పుడు మన ఈ స్టేటస్ చూస్తాం కదా, ఎవరైతే అప్పిచ్చి ఒక 500, 1000, 10,000 ఇచ్చి మోసపోయి
ఓ 10 లక్షలు ఇచ్చి మోసపోయి లేకపోతే వాడు తిప్పించినందుకో తిట్టినందుకో వాడు మోసం చేసినందుకో ఎక్కువ మంది స్టేటస్లు పెడుతుంటారు. అవును. అయితే మీరు తీసుకున్నందుకు రాసిరా ఇది? తీసుకున్నందుకు, బట్ ఇచ్చిన వాళ్ళ ఇంటెన్షన్ ఏందో తెలుసు కాబట్టి ఇచ్చిన వాళ్ళ ఇంటెన్షన్లో పాట రాసిన నేను. ఇచ్చిన ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఇప్పుడు పాట అదే. ఇప్పుడు పాపమని పైసలు ఇస్తే ప్రసాదు పత్త కన్నా లేడు వాడు ప్రసాద్ ఇచ్చిన ఇంటెన్షన్ ఇది. ఓకే. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ అప్పు ఇచ్చిన వాళ్ళతో ఎట్టా పైసలు ఇచ్చేదాకా కలవరు, మ్యాక్సిమం కలవరు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. అది సరి న్యాచురల్గా ఉంటాయి ఇవన్నీ. ఇచ్చిన వాళ్ళ ఫోన్ మనం తీసుకున్నప్పుడు మనం సందర్భం లేకపోతే ఆ వీలు కానప్పుడు ఎట్లయితే ఎత్తకుంటుంటామో మన దగ్గర తీసుకున్నవాడు కూడా వానికి వెళ్ళకనో చేయకనో మొత్తానికి ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అటాచ్ అయ్యి మాట్లాడారు ఎప్పుడు కూడా. కొన్ని రోజుల వరకే ఉంటుంది అది. ఒక సర్టన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇండైరెక్ట్ ఫోన్ కాల్స్ ఇట్లా కలవకపోవడం, మనిషి వస్తుంటే అవాయిడ్ చేయడము, ఈ టైప్లో ఉంటాయి కదా. కావాలనే అప్పు పడతలేరా మీరు? ఎట్లా మరి పరిస్థితి? అది క్లియర్ చేసిన నేను. అంటే మీ పాట సందర్భంలో అట్లా అడుగుతున్నా. అంటే కావాలని కట్టకపోతే పాట రాసినట్టు అది కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీని ఇంటెన్షన్ ఏముంటుంది, ఇచ్చిన వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుందని అది విని నేను ఒక్కరిది కాదు చాలామంది ఫ్రెండ్స్ది అట్లా విని వాళ్ళు ఏమేమి డైలాగులు అవుతాయో అప్పుడు నేనన్న డైలాగ్ ఏంది అనేది వాళ్ళకి నేను చెప్పింది. ఇప్పుడు సపోజు మీరు తీసుకున్న మీరు ఒకరికి ఇచ్చారు, వాడు ఫోన్ ఎత్తట్లే ఇంకో పర్సన్, నేనేమంటా అప్పుడు ఏందిరా ఒకటి దమ్దమ్ చేసిన ఫోన్ ఎత్తట్లే తీసుకుని అంటే ఇస్తాడేమో తీరా సిచ్యువేషన్ ఎట్లా ఉందో అన్నట్టు ఒక కన్వే చేసే విధానం ఉంటుంది. సో నేను మధ్యవర్తి క్యారెక్టర్ చేసిన ఇందులో. అది తీసుకున్న లెక్క కాకుండా మధ్యవర్తికి ఏం చేసిన అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇచ్చిన ఇస్తాడేమో ఆగరాదు రామక్క అని వసర్తి ఎట్లా ఉందో రామక్క అట్లా చేసిన అనమాట. ఇప్పుడు ఇతర సైడ్ లిరిక్స్ రాయాల్సిన ఎట్లా రాస్తా అంటే సరే అని వసతి ఎట్లా ఉన్నా కనీసం ఫోన్ ఎత్తనే చెప్పొచ్చు కదా. అదే అంటది వసర్తింట్ల పీను ఎల్ల ప్రసాదు వసూలెట్ట చేయాలి నోర ప్రసాద్ అంటది. అయ్యే వసూలు అయితేలే రామక్క అయిబతెందుకు అవుతున్నవే రామక్క అంటాడు. ఇక్కడ ఈమెను సల్లపరుస్తాడు, అక్కడ వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడతాడు. ఈ పాట అంటే ఇద్దరు ఎండింగ్కి వచ్చే వరకనే ఇద్దరు నవ్వుకోవాలి, ఇచ్చినోడు రిలాక్స్ కావాలి. అప్పు తీరుతుంది అయితే ఇదే నేను వెళ్ళింది ఇంకో వేరే స్కెచ్, నేను వెళ్ళిన స్కెచ్ వేరే ఆమె దగ్గరికి, అంటే కంటెంట్ తీసుకున్నది అట్లా. అదే పెట్టిన అయితే కానీ ఒక 1000 రూపాయలు ఎక్క ఈ సోదరులు చెప్పినాక కూడా మళ్ళీ పైసలు అడుగుతా. అది అసలు దానికోసం పోయింది మెయిన్. ఎవరు అవసరం అంతే అంతే అంతే. ఇప్పుడు స్టిల్ విజయ్ అంటారు కదా, ఫైట్ మాస్టరా? కాదు, స్టిల్ మాస్టర్. స్టిల్ మాస్టర్. స్టిల్స్ ఎక్కువ దిగుతాను. అంటే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం యాక్సిడెంట్ అయినా కానీ డ్యాన్స్ తక్కువ చేసినా కానీ అంతకుముందు ఎక్కువ అంటే డాన్సర్ మాస్టర్నే. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇన్స్టిట్యూట్ పెట్టి నడిపించిన. సినిమాలలో యాక్టింగ్ మాస్టర్ లాగా పోతారు. యాక్చువల్గా యాక్టర్ కావాలని అంబిషన్ నాది. ఇవన్నీ ఏంటంటే డాన్సర్ తోటి ఎంటర్ అయినా ఇవన్నీ తెర వెనక ఉండి చేసేవి, స్క్రీన్ వెనక ఉండి చేసేయి. అంటే కెమెరా ప్రతి పాట మాక్సిమం మీ పాటలన్నీ మీకు కనిపిస్తారు. అవును, అయితే నేను కనబడాలనే చేస్తున్నాను నేను వాంటెడ్లీ అంతే. నేను కనబడాలి, కెమెరా వెనక ఉండి చేసే వరకు నేను చేయను. వెనక ఉండి అయితే ఎంతసేపు వెనకనే ఉంటాం, నాకు కనపడాలి స్క్రీన్ మీద. కాబట్టి అప్పుడు అంతే గుర్తించబడాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను కనపడడానికి నేనే రాసుకుంటున్నా. అన్ని చాలా వరకు హిట్ అవుతున్నాయి కదా, సిలికా నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా పాపమని పైసలు ఇస్తే దాకా అన్ని మంచి వైరల్ అవుతున్నాయి. అవును, శ్రీదేవి ట్రావెల్ కంపెనీకి ఎప్పుడు రెగ్యులర్గా నిన్నే పిలుస్తారు, డబ్బులు ఇస్తారు వాళ్ళకి? మీరు నేనా వాళ్ళు మీరు వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చిపోతారా? ఇట్లా వాళ్ళే మనకి ఇస్తారు. మరి ఎందుకు అంత అది రెగ్యులర్ పిలుస్తారు అంటే అందరికి పిలుస్తారు. నేను ఎక్కువ మిమ్మల్ని ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ సారి పోయినప్పుడేమో వాళ్ళు అందరిని పిలిచినట్టు సెగ్మెంట్ నన్ను పిలిచారు. ఏది సిల్కా సాంగ్ కోసం పిలిచారు. సిల్కా సాంగ్ కోసం పిలిస్తే ఒకటే సాంగ్ ఉంది, ఇంకోటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది. అప్పుడు నేను పాడింది మంచి సాంగ్ అని ఒకటి ఉంది, అది డ్యూయట్ స్లో సాంగ్. అది స్లో సాంగ్. అది ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ తనను కూడా తీసుకెళ్ళాలి, సింగర్ ఫీమేల్ సింగర్ని కూడా తీసుకెళ్ళాలి, అదొక ప్రాబ్లం. వేరే సాంగ్ పాడదామంటేనేమో అది నేను పాడింది కాదు. సో అప్పుడు ఏం చేసిన నేనే వాళ్ళతోటి ఒక రిక్వెస్ట్ ఏం చేసిన అంటే కొత్తది ఏదైనా సాంగ్ రాయనా అన్నప్పుడు శ్రీదేవి సాంగ్ వినిపించిన సింగిల్ అటెంప్ట్లో చేసినాం. అది గల 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 గజ్జలే నీ కాళ్ళకు, కల 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 కమ్మలే నీ చెవులకు, మిల 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 మెరుపులే నీ సొగసుకు, కిల 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 నవ్వులే నీ మోముకు, అరే అరే అలా ఇలా అల్లాడించేసావే శ్రీదేవి, ఓయ్ శ్రీదేవి, నా సిత్తమంతా నీ మీదే శ్రీదేవి, శ్రీదేవి, ఓయ్ శ్రీదేవి, నా ఆస్తినంతా రాసిస్తారా దేవి,
గలగల 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 గల. ఓకే. వాళ్ళు అసలు కన్సిడర్ చేయొద్దు ఆ పాటను. వాళ్ళు ఎట్లా పిలుస్తారు, సాంగ్ హిట్ అయితే హిట్ అయిన సాంగ్ను పిలుస్తారు. అసలు ఇది రిలీజే కాలే కదా, ఎందుకు పిలిచారంటే సాంగ్ నచ్చింది వాళ్ళకు, ప్లస్ శ్రీదేవి శ్రీదేవి అని ఉంది కదా, దానికి డెడికేషన్ చేస్తున్నట్టు నేను చేసిన అనమాట. ఓకే. అంటే మ్యూజిక్ కూడా అక్కడ లేదు వాళ్ళకి చెప్పినాక 1 వీక్ టైం ఇచ్చారు మనకు. ఓకే. ఆ టైం ఇచ్చినాక పంపించిన సింగిల్ అటెంప్ట్లో ఓకే చేసేసారు దాన్ని. అది అట్లా పోయినా. సెకండ్ టైం పోయింది పేరడీ సాంగ్స్ పాడడానికి. ఓకే. ఇప్పుడు అవకాశం అనేది వస్తుంది అన్న ఒకసారి, అది ఏదైతే మనం ప్రూవ్ చేసుకోవడానికి. పేరడీ అయితే రియల్ అయితే 3 సార్లు పోయినా. ఇంకోసారి అందరు కళాకారులు అందరూ కలిసి వస్తారు. అది గెట్ టుగెదర్. అది 4సారి కదా. 3సారి. లక్ష్మణన్న ఫస్ట్ సిల్క పాట పోయింది, శ్రీదేవి పాడింది ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ టైం వెళ్ళింది. సెకండ్ టైం వెళ్ళిందేమో మన పేరడీ సాంగ్స్ పాడడానికి. వాళ్ళు అడిగిరు పాడతావా ఆలోచించుకో అని అంటే, నేనన్నా నాకు పెద్ద సింగర్ కావాలని తెలియదు, నా పాట చక్కగా వాడకపోతే పాట ఖరాబ్ అవుతున్నప్పుడు నేను ఎంటర్ అవుతా పాటలకి. నేను వాంటెడ్ కూడా ఏ పాట వాడాలి, నేనే వాడాలని వాడాను ఏ పాట కూడా. నా కరెక్ట్ వాడకపోతే నేను పాడాల్సి వస్తుంది అక్కడ. సో అట్లా ఏమైంది, పేరడీ అయితే ఏదైతే జనాలు ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇప్పుడు ఈ రకంగా ఆ రకంగా అప్పుడు ఎంటర్టైన్ చేసిన, ఈ రకంగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాను పోయినా, అట్లా కూడా 2 ఇట్లు కొట్టేసిన. అల్ల పాడిందే మీకు ఇప్పట్లో ఇప్పుడు ఏమనిపిస్తే కూడా సమాజానికి కొంచెం గవర్నమెంట్ లింక్ చేసి అసలు వద్దులే మనకు. డెవలప్ కూడా చేస్తే వాడు లేదు, నేను పొలిటికల్ సైడ్ వెళ్ళానులే మనం. వెళ్ళాను నేను. అది పొలిటికల్ ఏంటంటే జబర్దస్త్ నాకు అది. ఎట్లా ఇప్పుడు ఈయన నేనే తిడతాడు, ఎంబటి ఇంకొక ఆయన తిడతాడు, మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకొక కలుస్తారు. ఇదంతా కామెడీ ఫార్మాట్ అన్నట్టు నాకు. ఆ రకంగా చూస్తాను నేను. అంటే ఒక ఎలక్షన్ అంటే మొత్తం ఈ పొలిటికల్ డ్రామా అంతా నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తాను. అంతే. ఎందుకంటే ఇద్దరు తిట్టుకుంటారు, ఈయన లేనప్పుడు ఆయన తిడతాడు, ఆయన లేనప్పుడు ఈయన తిడతాడు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఒక దగ్గర ఉంటారు. కానీ మనం రాష్ట్ర భవిష్యత్తు బాగున్నా, దేశ భవిష్యత్తులు బాగుండాలన్నా కూడా కంపల్సరీ పాలిటిక్స్ మంచిగానే ఉండాలి, పట్టించుకోవాలి. కానీ ఎంతవరకు పట్టించుకోవాలి అంతవరకు పట్టించుకోవాలి, ఓటేసేంత వరకేనా అంతే. మనం నువ్వు వేసేది కరెక్ట్ వేస్తే అయిపోతుంది కదా, అది ఓటేసేది కరెక్ట్ వేస్తే అయిపోతుంది, తర్వాత డిస్కషన్ అవసరం ఉండదు. అది ఆడ దీంతో వేసేది కరెక్ట్ వేయకపోతే తర్వాత మళ్ళీ ఇట్లా అయితే చూపించాల్సి వస్తుంది. వేసిన తర్వాత కూడా ఎవరు ఎట్లా మారిపోతుందో తెలియదు కదా, అది కామన్ అన్న. ఎవరైనా సరే ఈరోజు నిన్న మన కేసీఆర్ గారు ఉన్నా, ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు ఇంకెవరన్నా వచ్చినా కానీ ఇదే రిపీట్ అవుతుంది. అయ్యే జెండాలు పట్టుకుంటారు, అయ్యే ధర్నాలు చేస్తారు, అదే జరుగుతుంది, సేమ్ ఏం మారదు. వీటన్నిటి మీద అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాకుండా మీరు అన్న కాన్సెప్ట్ మీదనే ఎవరు వచ్చినా పోయేదేముంది వచ్చేదేముంది అన్నట్టు పాట రాస్తే బాగుంటుందేమో. చెప్పలేము, రాస్తుండొచ్చు దాన్ని కూడా. ఇప్పుడు పేరడీ పాట అది. మా మందు గ్లాసుల్లో ఆ ఐసు ముక్కవు నువ్వే, అందులోకి నంజుకునే ఆ మటను ముక్క నువ్వే, మా బాధ వంచుకునే మందు బంధువు నువ్వేలే, ఏ బాధ లేకుండా హాయిగా నిదురబోతాము నీ వల్లే, నువ్వు అంటే ఊ అంటాం, నో అంటే నో అంటాం, వస్తాం 8 PM, నా బీరు నువ్వే, నా కోటరు నువ్వే, నా వాటరు నువ్వే, ఇది వాడినా. కనకదుర్గ వయసులో ఖర్జూర బీరురో పోదామా మామ, ఇద్దామా మామ, కంటబడ్డదంటే దాన్ని కథమే చెయ్యాలిరో, పోదామా మామ, ఇద్దామా మామ, ఒకలాడి ఆ బీరు వయ్యారం చూడు, పొంగేటి పొగరంతా అనగాలి నేడు, చేపా ముక్క సీతాజిక్క మంచమల్లె మారిపోయే మురికి గుంతలు, మత్తు ఎక్కినాక వచ్చే కళ్ళగంతలు. ఇది రాసుకున్నా. సూపర్. అదే ఇప్పుడు మొత్తానికి అయితే అన్ని చుట్టేసి వస్తారు అంటే ఒక కళాకారులు. యాక్చువల్లీ ఇది కరోనా కంటే ముందు నేను ఒక ఛానల్లో చేసినప్పుడు పేరడీ సెగ్మెంట్ చేద్దామని రాసుకున్న పాటలు ఇంకా చాలా ఉన్నాయి దొరుకుతారు, కానీ సపరేట్గా రాసుకున్నా మొత్తం అన్నీ. 90 మామ టైటిల్ వచ్చేసి 90 మామ అని రాసుకున్నా. దాని తర్వాత అవి యూజ్ కాలేదు, మనం డైరెక్ట్గా దిగినాము ఇలా కరోనా తర్వాత. బాగుంది. ఇంకోటి ఇది మొత్తానికి ఈ కళాకారుని పేరు పెట్టుకొని కళలో అన్ని కవర్ చేస్తారు. యాక్టింగ్, రైటింగ్, సింగింగ్, పేరడీ, డైరెక్షన్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేసిరు కాదు. డైరెక్షన్లు ఇంకేం చేస్తారు, ఎడిటింగ్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, ఇంకేం మిగిలినా
డిఓపి అది కూడా అయిపోయిందా? అది మిగిలిందా? అది మిగిలింది. ఇక దాని జోలికి కూడా పోతే మళ్ళీ కష్టమైద్దామని మళ్ళీ మ్యూజిక్ కూడానా? మ్యూజిక్ కంపోజ్ చేస్తాం కానీ మనకు అది రాదుగా. రమేష్ అన్న మా సపోర్ట్ చేస్తారు కదా. అవును, చాలా మ్యాక్సిమం 99% 100% సాంగ్స్ అని రమేష్ అన్న. అవును అవును, ఒకే ఒకటి బయట అంతే. ఏదన్నా అది నీలవేణి సాంగ్ అని మన శ్రీకాంత్ చేసిండు. ఓకే, అదొకటి బయట చేసిన, మొత్తం ఇక్కడ. సూపర్ సూపర్ అన్న. మొత్తానికి మీరు ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంటే యూట్యూబ్ని గట్టిగా వాడుకుంటున్నారు. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ యూజింగ్ యూట్యూబ్. ఇంకా వాడాలన్నా అంటే వాడాలి. ఇంకేంత ప్లాన్? అంటే మనకు ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేద్దాం అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే మిక్స్డ్ కంటెంట్ అయిపోయి ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నాకు డివోషనల్ చేయడం వల్ల అదే అయింది. ఇప్పుడు డివోషనల్ సపరేట్ ఛానల్ స్టార్ట్ చేసి పెట్టిన, అందుకనే సపరేట్ పెట్టిన. ఇప్పుడు దుర్గమ్మ అయ్యప్ప చేసినాక దుర్గమ్మ చేస్తా అనుకోకుండా చేసిన, నెక్స్ట్ అయ్యప్ప చేసిన. అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏంది ఫోక్ మర్చిపోయి డివోషనల్ భక్తి పాటలు చేస్తున్నాడు. ఇప్పటికీ చాలామంది తెలియదు, పేరు సేమ్ ఉంటుంది, విఆర్ టాకీస్ డివోషనల్ అని సబ్ ఛానల్ కాబట్టి అక్కడ పెట్టిన. ఏమైందంటే దానికి సపరేట్ పెట్టేసిన ఇక దేవుళ్ళ పాటలు మొత్తం ఇక ఇందులో, ఫోక్ సాంగ్స్ మొత్తం ఇందులో అన్నట్టు. మంచి పని. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్స్ అంటే లవ్ ఫెయిల్యూర్ పెడితే మళ్ళీ ఏమైందో అనే డౌట్. అందుకనే దానికి విఆర్ టాకీస్ ఎమోషనల్ అని ఒకటి పెడదామని. ఎమోషనల్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఒకటి ఓన్లీ అందులో. లవ్ ట్యూన్స్ అని పెట్టచ్చు. విఆర్ అనేవి చాలా ఉన్నాయి. ఓకే, విఆర్ మీద చాలా ఉన్నాయి. విఆర్ టాకీస్ అనేది మనకు మెయిన్, ఎందుకంటే విఆర్ మీద చాలా వేరే ఉంటాయి. సో విఆర్ టాకీస్ మస్ట్. అక్కడ నువ్వు ఏం పెట్టినా ఏది పెట్టినా కానీ విఆర్ టాకీస్ ఉండాలి. ఏదైనా తోక తగిలితే తర్వాత తగలాల్సిందే. విఆర్ టాకీస్ మన మెయిన్ బేస్ అంతే, అది మెయిన్ బేస్, అది ఉంటుంది. సో దానికి సంబంధించి మనకు ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఫార్మాట్లో ఆలోచించంగా ఒకసారి అరే మనం కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ హిట్ అయితే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అదొక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో అన్నీ నడుస్తున్నప్పుడు మనం ఫోక్ సాంగ్ చేస్తే పోవు. అప్పుడు మనం చేయాలనుకుంటే ఇది ఇందులో పెడితే ఏమైద్దో అని ఉంటుంది. అసలు అదంతా లేకుంటే ఇంకోటి పెట్టేసినాం అనుకో పక్కపోటి, ఎట్లాగో చేసినో చేస్తున్నాం. ఇప్పుడు వరకు అన్న యూట్యూబ్లో మొత్తం ఎన్ని డబ్బులు పెట్టారు, ఎన్ని డబ్బులు సంపాదించారు? పెట్టినంత వరకు రికవర్ అయినాయి, కొన్ని రికవర్ అయినాయి కానీ మళ్ళీ నెంబర్ అట్లే ఉంది. అంటే ఒక్కసారి వచ్చిన అమౌంట్ కాదు అన్నది. మనకు సర్టన్ పీరియడ్ ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు పడని మంత్ కూడా ఉంది, ఆ సిచ్యువేషన్లో కూడా ఉండే. ఓకే పర్లేదు, బట్ ఎంతైతే రికవర్ అయింది మళ్ళీ అదే నెంబర్ మళ్ళీ యాజ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఉంది, అది మైనస్ లేదు, బ్యాలెన్స్ ఉంది. దాన్ని సెట్ చేయాలనేది ట్రై చేస్తున్నా. ఇంత ఫేమస్ అయిన మీరు, ఆల్మోస్ట్ చాలా పాటలు పబ్లిక్ చేసిన మీరు, 10 సార్లు శ్రీదేవి డ్రామా కంపెనీ అట్రాక్ట్ చేసిన మీకే బ్యాలెన్సింగ్లో ఉందంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ ఒకటి ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీదేవికి పైన ఫేమ్ ఉందా, లేకపోతే ఆ పాట ఇట్ అయిందా, ఈ పాట ఇట్ అయిందా, ఏ పాట ఇట్ అయితే అదే పాట నెక్స్ట్ చేసేది మళ్ళీ కొత్త సాంగే. అది ఎవరికైనా, ఈవెన్ ఎవరికైనా, నేను పేర్లు తీసుకోను కానీ ఎవరికైనా, ఎంత పెద్ద హిట్ ఇచ్చిన యాక్టర్కైనా, సింగర్కైనా, డైరెక్టర్కైనా, ఫోక్ సాంగ్ చేసేటోళ్ళ గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ సాంగ్ చేస్తే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఆ పాట వరకు ఆ పాట హిట్ గురించే మాట్లాడాలి. నెక్స్ట్ దానికోసం నువ్వు మళ్ళీ కొత్తే కదా, అది హిట్ అయిద్దో ఫట్ అయిద్దో ఎవడి తెలియదు. అక్కడ ఫేమ్ మనకి రాదు. నేను దాంట్లోనా ఇప్పుడు ఇదంతా ఫేమ్ చూసి జనాలు యూట్యూబ్ ఛానల్లో ఇట్లా కుక్కలు పెడుతున్నారు, వస్తున్నారు, భారీగా పెడుతున్నారు. ఒక్కొక్క ఛానల్లో ఎంతమంది నిలబడతారు, ఎంతమంది పోతారు, కొంతమందిని చీట్ కూడా చేస్తున్నారు. ఎట్లానా అంటే ఇప్పుడు తెలియక వస్తారు కదా, తెలియక వచ్చిన వాళ్ళను సాంగ్ చేసుకుందామంటే ఈ సాంగ్ మనకు తెలిసినోడు ఉన్నాడు, ఇంత అయితే పెట్టిస్తాం మస్తు సాంగ్ అని చెప్పేసి ఆడ 10 కాడ 20 పెట్టించిన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా డబ్బులు పెట్టించేసి మోసాలు చేస్తారు. ఆ పాట పోదు, అది కాదు ఇది కాదు, అది లాస్ట్కు ఇట్లా తెలిసిన వాళ్ళకి మనకి. ఇప్పుడు ఇంకొకటి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు పాట మంచిగా ఉందని చెప్తే ఆ రైటర్లు కానీ వాళ్ళు కానీ ఆ పాట బయటికి వేసి సొంతంగా చేసుకుంటారు. అలాగే పాట డౌట్నే వేరే వాళ్ళకి మీరు అన్నట్టు మోసం, అదే కాన్సెప్ట్ ఉంది కదా. బయటికి ఒక మంచి పాట బయటికి పోయేంత సిమ్ ఉందంటారా? నేను అందుకని ఎవరికి రానని చెప్పిన, నేను క్లారిటీ చెప్పేసిన. ఓకే, నేను ఎందుకు మీకు కూడా చెప్పిన అదే విషయం. నేను ఎందుకు రాయనన్నా అంటే ఇందుకే రాయలేదు, నాకు ఛానల్ ఉంది, నేను ఒక సాంగ్ రాస్తా, స్టిల్ విజయ్ లిరిక్స్ అని అంటే మంచిగానే రాయాలి అనుకుంటా. నేను పాట మంచిగా వచ్చినాక నాకేమనిపిస్తుంది అంటే ఇది నా దాంట్లో వేసుకుంటే అయిపోతుంది కానీ స్వార్థం ఉంటుంది. నేను మనసు చంపుకొని పైసల కోసం ఎందుకు ఇవ్వాలి పాట? అందుకనే ఫస్ట్ నుంచి కూడా నేను ఎవరికి రాయట్లేదు పాట. చాలా మంది అట్లనే చేస్తారు కదా, మంచి పాట వాళ్ళకు డౌట్ ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది, లేదంటే ఇలా ఛానల్ పెడుతున్నారు. సో ఆ క్లారిటీ ఉంది. బట్ ఏమైందంటే ఈ మధ్యలో కొంచెం ఎక్కువ కొత్త కొత్త ప్రొడ్యూసర్లు తెలుసుకోవాలి హిట్ ఉంటే. నేనేమంటున్నా అంటే నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఒకటే, ఆ సాంగ్ హిట్ అయింది కానీ దాన్ని చూసి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టకు. ఓకే,
దాన్ని చూసి మోసపో. నీకు టేస్ట్ ఉండాలి. అది వేరు సాంగ్, దాని కథ వేరు, దాని ట్యూన్ వేరు, దాని వ్యవహారం వేరు. ఇప్పుడు నువ్వు చేసేది కొత్తది, నువ్వు అది చూసి దీన్ని పుల్లిని చూసి నాకు అవేత పెట్టుకున్నట్టు దానికి ఇంత పెట్టిండు అన్నట్టు నువ్వు దీనికి ఇంత పెడితే ఇది ఏమైతే తెలియదు. అదే జరుగుతుంది మొత్తం అంతా. నువ్వు ఆ పాట ఫ్రెష్గా నచ్చాలా, నీకు కొత్తగా నచ్చాలి, అప్పుడే పెట్టాలి. ఎవరు రాసిరు ఎవరు వాడినది కాదు, ఆ పాట ఎట్లున్నా అది క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. మీకు ఓకే అనుకుంటే పెట్టేసుకో, నో ప్రాబ్లం. కానీ ఈ సాంగ్ రాసిన రైటరు, ఈ సాంగ్ పాడిన సింగరు, ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్ తోటి నేను చేస్తున్నాను అది హిట్ అవుతుందని చేస్తే మాత్రం బ్లాస్ట్. ఖచ్చితంగా మంచి సలహా అన్న. ఇప్పుడు వచ్చే యూట్యూబ్ కొత్త ఎవరైతే పెట్టుకోవచ్చు, యూట్యూబ్ రంగంలో రావాలనుకుంటున్నారు వాళ్ళకి ఇది మంచి ఐడియా. కంపల్సరీ ఫాలో అయితే ఇంకా సూపర్. మనం ఎవరు ఫాలో అవుతారు? జర్నీలో ఒక సినిమా వల్ల మేము బాగా చూసినాం. ఇంకెలాంటి అవకాశాలు వస్తున్నాయి? ఉంది, ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంది ఇంకో మూవీ ఉంది, రిలీజ్ అయ్యేదా లేకపోతే షూట్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో. తమిళ్ మూవీ అది, సేమ్ మన సర్కార్ నౌకరి అన్న శేఖర్ అన్న డైరెక్షన్లోనే. అందులో కొంచెం విలని ఉంది అందుకనే ఇక ఇది సూపర్. ఇంకో అవకాశం వచ్చింది. ఉంది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరు ఇట్లానే ముందుకు సాగాలని, మరి ఇంకొన్ని విజయాలు అందుకోవాలని మేము ఆర్టీవీ తరఫున గట్టిగా నమ్ముతున్నాం అండ్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇట్లనే ఉండాలి. మీరు ఏ విజయం సాధించినా ఫస్ట్ మేమే పిలుస్తాం షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇలానే మా ఛానల్ మీరు అందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ